నమస్తే కేఎంఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గూడూరులో ధర్నా నిర్వహించిన కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్. మత్స్యకారుల గ్రామాలకు R&B రోడ్లను చేపట్టాలి. అసెంబ్లీలో ప్రస్తావించిన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్. గూడూరు పట్టణంలోని బలిజ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పేదలకు అనేక సహాయ కార్యక్రమాలు. గూడూరు పట్టణంలోని శ్రీ అలకనాథ స్వామి దేవస్థానంలో వైభవంగా ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు. గూడూరు టవర్ క్లాక్ సెంటర్లో శుక్రవారం ఉదయం ధర్నా నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రామకృష్ణ, వెంజూర్ మాధవ్, చంద్రమూడి శివ, దాసరి అంకయ్య, గాడి వెంకటయ్య, శంకర్రాజు, రామచంద్రయ్య, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గూడూరు టవర్ క్లాక్ దగ్గర రావడానికి ముఖ్యంగా 3 కారణాలు. ఒకటి, మన ప్రాంతంలో ఉన్నటువంటి విలువైనటువంటి సిలికా. రెండవది ఇసుక. రెండవ విషయం, గూడూరు బలహీనం చేస్తున్నారు గూడూరు నియోజకవర్గాన్ని. మూడవది దుగరాజపట్టణం, మన్నవరం బెల్ ఫ్యాక్టరీ. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సిలికా హైదరాబాదులో ఉన్న ఒక వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ఇది పొరపాటు. ఆయన దగ్గర నుంచి కొన్ని కోట్ల రూపాయల డబ్బు కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నట్టుగా బాగా తెలుస్తూ ఉంది. తీసుకున్న ఆయన కూడా ఎవరంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి దగ్గర బంధు. పేరు చెప్పదలుచుకోలేదు, కానీ పేర్లు అందరికీ తెలుసు. ఎందుకు ఈ సిలికాని మరి క్రితంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన బంధువులకు ఇచ్చుకున్నాడు. చంద్రబాబు నాయుడు ఆయన బంధువులకు ఇచ్చుకుంటున్నాడు. 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ సిలికాని నెలకు 14 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్టుగా మాకు తెలుస్తూ ఉంది. ఏదో ఒక సిండికేట్ అంట. అప్పో ఏందో ఆ సిండికేట్. మరి ఏంది ముడుపుల కార్యక్రమం? పోయి మీ గూడూరు ప్రాంతమే దొరికిందా మీకు ముడుపులకి? మీరు అక్కడ అమరావతిలో చూసుకోవచ్చు కదా. మరి నేను డిమాండ్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున, మన ప్రాంతంలో ఎస్సీలు చాలామంది తినేదానికి తిండి లేకుండా, చేసేదానికి ఉద్యోగం లేకుండా కష్టపడుతున్నారు. ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఇందులో ఎస్సీలకు ప్రాధాన్యత ఇవ్వాలి సిలికాలు. మరి ఓబీసీలు చాలామంది ఉన్నారు, దాదాపు 1000 మంది ఉన్నారు. మరి ఆ 1000 మందిలో చదువుకున్న వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి, ఇసుకలో కానీ సిలికాలో కానీ. నేను చంద్రబాబు నాయుడిని ముక్కుసూటిగా డిమాండ్ చేస్తున్నా. నువ్వు ఇచ్చినటువంటి సిండికేట్లు ఎవరు? నీ బంధువు పేరు నువ్వు చెప్పే దమ్ముందా? నేను చెప్తా. వాడు కూడా హైదరాబాద్ వాడు ఏందా ఈడకొచ్చి తోలుకునేది? నువ్వే ఎన్టీ రామారావు బంధువు అయితే, నువ్వు ఎన్టీ రామారావు బంధువు అయితే హైదరాబాద్లో చూసుకో. మా గూడూరుకు వచ్చి నువ్వు తోలుకోవాల్సిన పనే ఉంది. ఎవరిచ్చారు నీకు అధికారం? తప్పు కాదా? నువ్వు ఏ పద్ధతిలో ఇస్తున్నావు మీ బంధువుకి? ఇది అధికార దుర్వినియోగం కాదా చంద్రబాబు నాయుడు? ఏం చేస్తున్నావు నువ్వు? గత 2 సంవత్సరాల్లో నీ చెడ్డీ ఊడిపోతుంది. నీకు తెలుసో లేదో నాకు తెలుస్తా ఉంది. గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ అసెంబ్లీలో మత్స్యకారుల గ్రామాలైన కోట మండలంలోని గోవిందపల్లిపాలెం మత్స్యకారుల గ్రామాలకు R&B రోడ్లను చేపట్టాలని మరియు పలు సమస్యలపై మాట్లాడారు. నమస్కారం అధ్యక్ష. మత్స్యకారులు దాదాపు 70% టీడీపీకి ఫేవర్గా ఉండేటువంటి పరిస్థితి అధ్యక్ష.
మా గూడూరు నియోజకవర్గంలో కోట మండలంలో గోవిందపల్లి పట్టపాలెంలో ఈ R&B రహదారి కింద 5 గ్రామాల కలుపు కాజ్వే ఉంది అధ్యక్ష. అది తుఫాను సమయంలో కానీ వర్షాకాల సమయంలో కానీ అధ్యక్ష ఆ కాజ్వే స్వర్ణముఖి నది, మామిడి కాలువ, చల్లా కాలువ ఈ 3 ప్రవాహాలు ఆ కాజ్వే గుండా పోతాయి అధ్యక్ష. తుఫాను వచ్చినప్పుడు ఆ గ్రామానికి రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోతాయి అధ్యక్ష. 3 నుంచి 10 రోజుల వరకు ఆ గ్రామానికి ఇతర గ్రామాలకి వెళ్ళే పరిస్థితి లేదు అధ్యక్ష. విద్యార్థులు కూడా స్కూలుకు పోయే పరిస్థితి లేదు, వైద్యం కూడా అందే పరిస్థితి లేదు. ఈ సమయంలో చాలామంది చనిపోయారు అధ్యక్ష. గతంలో నేను శాసనసభ్యులు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాను అధ్యక్ష. అప్పట్లో R&B వాళ్ళు ఈ కాజ్వే నిర్మాణానికి ఎస్టిమేట్ చేశారు అధ్యక్ష. తర్వాత మన గవర్నమెంట్ రాలేదు కాబట్టి అది జరగలేదు అధ్యక్ష. ఇప్పుడు తీవ్రంగా మత్స్యకారుల విషయంలో అధ్యక్ష మనం ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం అధ్యక్ష. పెద్దలు గౌరవనీయులు మా ముఖ్యమంత్రి గారు అలాగే R&B మంత్రి గారు దయచేసి ఈ యొక్క మత్స్యకారులపైన ప్రేమతో దాదాపు 6 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ కాజ్వే బ్రిడ్జిని వేసి ఆ మత్స్యకారుల కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి తమ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు అధ్యక్ష. జిల్లా వైఎస్ఆర్సీపీ యూత్ జనరల్ PUC సెక్రటరీ దువ్వూరు సాయికృష్ణారెడ్డికి జన్మదిన సందర్భంగా పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, వ్యాపారస్తులు ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి కేకులు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. గూడూరు పట్టణంలోని బలిజ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పేదలకు అనేక సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సంస్థ గౌరవ అధ్యక్షురాలు సారంగం సులక్ష్మి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న బలిజ మహిళా సంక్షేమ సంఘం కార్యాలయంలో దుర్గాదేవి అనే విద్యార్థినికి అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ వారు అందించిన ఆర్థిక సహాయ స్కాలర్షిప్ ను మహిళా సంక్షేమ సంఘం సభ్యులు అందజేశారు. సందర్భంగా గౌరవ అధ్యక్షురాలు సులక్ష్మి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు స్కాలర్షిప్ అందిస్తున్నామని తెలిపారు. బలిజ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఆప్తా అంటే అమెరికన్ తెలుగు ఇండియన్ ప్రోగ్రెసివ్ వాళ్ళు దగ్గర నుంచి చెక్ వచ్చింది. ఇది వచ్చి మెరిట్ చెక్. మంచి మార్కులు వచ్చి తెలివైన పిల్లలకి స్కాలర్షిప్ ఇస్తారు. ఆ స్కాలర్షిప్ కి 40% మనం ఇవ్వాలి. అది కూడా ఆ సంస్థల ఆప్తాలో మెంబర్ అయి ఉండాలి. మా అల్లుడైన కాకామ హరికృష్ణ గారి దాంట్లో మెంబరు. గత సంవత్సరం కూడా 2 స్కాలర్షిప్స్ పంపించారు. ఈ సంవత్సరం కూడా 2 స్కాలర్షిప్స్ ఇచ్చారు. వారు మా బలిజ మహిళా సంక్షేమ సంఘానికి చేయూతగా ఉంటారు. అలాగే మా అమ్మాయి దేవి లలిత కూడా ఏదైనా మంచి సేవా కార్యక్రమం అంటే మనీ స్పాన్సర్ చేస్తుంది. వాళ్ళు మీరు ఏదైనా మంచి ప్రోగ్రామ్ తీసుకోండి, మేము స్పాన్సర్ చేస్తామని ఇప్పుడు ముందు ఉంటారు. ఈ సంవత్సరం కూడా ఇంకొక 2 సెలెక్ట్ చేయమన్నారు. ఇలా మా బలిజ మహిళా సంక్షేమ సంఘానికి కాకామ హరికృష్ణ గారు మాకు ఎప్పుడు హెల్ప్ గా ఉంటారు. అలాగే ఈ పాప కూడా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని ఉన్నత విద్యలు అభ్యసించాలని కోరుకుంటున్నాము. బలిజ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విరివిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఆ సేవా కార్యక్రమాల్లో ముఖ్యంగా మహిళలకి చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా ఎవరికి చెప్పుకోలేరు. మాకు మహిళా సంఘానికి వచ్చి చెప్తే వాళ్ళ పేర్లు బయట పెట్టకుండా ఎన్నో సమస్యల్ని పరిష్కరించాము. అలాగే ఒక మహిళకి భర్త వదిలేసి ఏమి రూపాయి కూడా ఇవ్వకుండా పంపించేశారు. అటువంటి అమ్మాయిని మేము కౌన్సిలింగ్ చేయించి 5.5 లక్షలు ఇచ్చాము. అలాగే ఇంకొకరు ఆఫీసులో హరాస్మెంట్ గురయ్యారు. చెప్తే బయట ఎవరికి చెప్పకుండా అఫీషియల్స్ తో మాట్లాడి ఆ సమస్యలను పరిష్కరించాం. ఇలా 1, 2 కాదు, ఎన్నో వందల సమస్యలు పరిష్కరిస్తున్నాము. ఈ బలిజ మహిళా సంక్షేమ సంఘం పెట్టి ఇంకా ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ అమ్మాయి పేరు నామాల్ దుర్గాదేవిగా. ఈ అమ్మాయికి అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ద్వారా ఫండ్ ఇవ్వడం అనేది, స్కాలర్షిప్ రావడం అనేది జరిగింది.
దీన్ని మన సులక్షమ గారి అల్లుడు కాటరాజు హరికృష్ణ గారు రెఫర్ చేశారు. పోయిన సంవత్సరం కూడా ఇద్దరికి ఆ సంస్థ ద్వారా మేము నిధులు తెప్పించివ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఇద్దరికి ఇచ్చారు. ఒక అబ్బాయికేమో బలిజ సేవా సంఘం వాళ్ళు చెక్కు తెప్పించిచ్చారు. మేము బలిజ మహిళా సంక్షేమ సంఘం ద్వారా ఈ అమ్మాయికి చెక్కును తెప్పించివ్వడం జరిగింది. మా బలిజ మహిళా సంక్షేమ సంఘం తరఫున కాటరాజు హరికృష్ణ గారికి ఆ ఆప్త వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము ఈ విధంగా మా సేవా సంఘం ద్వారా ఎక్కడెక్కడ నిధులు ఉన్నాయి, ఎవరి ద్వారా అయితే మేము పేద విద్యార్థులకు సహాయం చేయగలము అనే సోర్సెస్ ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళకి అప్లై చేయించి, పేద విద్యార్థుల చేత అప్లై చేయించి, మెరిట్ విద్యార్థుల చేత అప్లై చేయించి వాళ్ళకి స్కాలర్షిప్లు తెప్పించి ఇవ్వడం అయితేనేమి, మేము మా సంస్థ ద్వారా ఆర్థికంగా సహాయం చేయడం అయితేనేమి చేస్తున్నాము. ఇంకా ఈ సంఘం ద్వారా ఎంతో మందికి సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ద్వారా చదువుకున్నటువంటి మెరిట్ స్టూడెంట్ అయిన నామాల దుర్గాదేవి గారికి ఆప్తా నుంచి $125 అమ్మాయికి తెప్పించి చెక్ ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మా సంస్థ తరపున ఇంకా ఎన్నో చేస్తామని తెలియజేస్తున్నాం. సాంప్రదాయ వంటకాలను తెలియజేస్తూ ప్రతి సంవత్సరం విఎస్ఆర్ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం అభినందనీయమని గూడూరు రోటరీ క్లబ్ సెక్రటరీ మల్లు విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని విఎస్ఆర్ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. విద్యార్థులు పలు రకాల వంటకాలను చేసి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రోటరీ క్లబ్ సెక్రటరీ మల్లు విజయ్ కుమార్ రెడ్డి వంటకాలను పరిశీలించి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న వయసు నుంచే జంక్ ఫుడ్ వాటికి అలవాటు పడుతున్నారని, దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని, సంప్రదాయ వంటకాలను చిన్నతనం నుంచే తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమం విఎస్ఆర్ పాఠశాల నిర్వహించడం సంతోషకరమని అన్నారు. ఈరోజు విఎస్ఆర్ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తూ ఉన్నారు. ఒక 10 సంవత్సరాల నుంచి వీళ్ళు నిర్వహిస్తున్నారు. ఈరోజు పిల్లలు చక్కగా చాలా పాత వంట పద్ధతులు చాలా చూశాను. రాగి రొట్టి ప్లస్ మామూలు నార్మల్ రొట్టి, పలు రకాల వంటకాలు చేసి తెచ్చారు. పాత రోజుల్లో సజ్జనం అని, జావా, అంబలి ఉండేది. అలాంటి అన్నీ కూడా ఈరోజు కనుమరుగైనాయి. ఈరోజు మళ్ళీ కూడా మన సమాజంలో పెళ్ళిళ్ళకి పోతే ఇప్పుడు అవి పెడుతున్నారు మళ్ళీ. అలాగే పిల్లలు చాలా చక్కగా వంటలు చేశారు. వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్తూ ఈ నిర్వహించినటువంటి డైరెక్టర్ బాలకృష్ణ గారికి, అన్నపూర్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సాయి విద్యానికేతన్ పాఠశాల స్థాపించిన నాటి నుండి ప్రతి సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని, ఇంకా మరికొన్ని ప్రాంతాల్లో బ్రాంచ్లు త్వరలో ఏర్పాటు చేస్తున్నామని పాఠశాల కరెస్పాండెంట్ వెంకటేశ్వర్లు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సాయి విద్యానికేతన్ పాఠశాల 5వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. తల్లిదండ్రులు విద్యార్థులతో డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సందడి వాతావరణం నెలకొంది. కరెస్పాండెంట్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పాఠశాల స్థాపించిన నాటి నుండి ఉత్తమ విద్యను అందిస్తూ గత సంవత్సరం స్టేట్ ర్యాంకు కూడా సాధించడం జరిగిందని గుర్తు చేశారు.
గత 2016 నుంచి మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి దయ వల్ల, మీ అందరి సహకారంతో ఈ ఎస్ఎన్ గ్రూప్ అనేది విస్తరించుకుంటూ వెళ్తూ ఉన్నాం. దానిలో భాగంగా పోయిన సంవత్సరం స్టేట్ ర్యాంక్స్ మన చిన్నకూరు జూనియర్ కాలేజీ నలగరికి అవుట్ ఆఫ్ 470, 465 4 స్టేట్ ర్యాంకులు రావడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే. గాయత్రి, వైష్ణవి, మృదుల, అంజనా రెడ్డి. సో అవుట్ ఆఫ్ 470, 465 స్టేట్ థర్డ్ ర్యాంక్ మొదటి సంవత్సరంలోనే రావడం జరిగింది. అదేవిధంగా మనకు పొదలకూరు బ్రాంచి 988 ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పొదలకూరు డివిజన్ ఫస్ట్ రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 585 వినీష్ రెడ్డి. సో మన ఎస్ఎన్ స్కూల్ గూడూరు బ్రాంచ్ టౌన్లో మంచి రిజల్ట్ రావడం జరిగింది. సో అంచెలంచెలుగా మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం మన బ్రాంచ్లో రిజల్ట్ పరంగా పేరెంట్స్ని మెప్పించగలుగుతూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ సంవత్సరం అటు బుర్చి, అటు కలువాయి, రాబోయే రోజుల్లో ఇంకా బ్రాంచెస్, నంబర్ ఆఫ్ బ్రాంచెస్ పెంచుతూ పోతున్నాం. సో రాబోయే రోజుల్లో కానీ ఈ సంవత్సరం మీ అందరి ఆశీర్వాదం కావాలి. ఎందుకంటే మొదటి బ్యాచ్ ఇంటర్మీడియట్ బయట వెళ్ళిన బ్యాచ్లో 5 మంది జేఈ మెయిన్స్లో మంచి రిజల్ట్ తెచ్చుకోవడం జరిగింది. ఇది గూడూరు హిస్టరీలోనే ఒక మెమరబుల్ డేగా ఉంది మాకు జేఈ మెయిన్స్లో. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయాన్ని విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. మార్చి 9వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. గూడూరు పట్టణంలో శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. అర్చకులు సంప్రదాయబద్ధంగా హోమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పాలక మండలి చైర్మన్ బత్తిని సుధాకర్ మరియు సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. दिव्यश्री पुष्पं समर्पयामि गन्धास्त्रगन्धादिवास्ताः पूता ब्रह्मपुत्रेण पूता सूर्यस्य रश्मिभिः मेदिन्येन दिव्यश्री चन्द्रं परिकल्पयामि परोमात्रया तनुवा वृधाननते महित्वमन्वस्नुवन्ति प्रत्यक्षदीपं दर्शयामि धूपदीपान्तरं शुद्धार्घ्यं समर्पयामि आचमनं समर्पयामि मेदिन्ये नमः आराधना कैङ्कर्यथाफल्यसिद्धम् आर्धनारिकेपास्त्रभिनोदिरूपादिवास्ताः पूता ब्रह्मपवित्रेण पूता सूर्यस्य रश्मिभिः मेदिन्येन महाधूपमाग्रापयामि परोमा గూడూరు పట్టణ సమీపంలోని విందూరు రోడ్డు వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ సిద్ధి వినాయక దేవస్థానంలో మహాకుంభాభిషేకం, విగ్రహ ప్రతిష్ట, పూజా కార్యక్రమాలు, వినాయక స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులందరినీ కూడా ఆశీర్వదించి రండి అని చెప్పి ముక్కోటి దేవతలందరికీ కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవ ఆహ్వానాన్ని అందజేస్తారు. అలాగే యాగశాల ప్రవేశము, వాస్తు పురుష ఆవాహన, వాస్తు శిఖర కలశ, విమాన శిఖర కలశ అభిషేకంతో ఈ యొక్క కుంభాభిషేకం పూర్తవుతుంది.
ఆ తర్వాత స్వస్తి పుణ్యాహవాచనము ఆత్మద్రవ్యం ఇచ్చి అతనికి సిద్ధి బుద్ధి అనేటువంటి శక్తులను ఇస్తాడు. వీరు ఎవరు అంటే జై బోలో గణేష్ మహారాజ్ కి చెప్పండి. నాకు స్లోగా జై గలో గణేష్ మహారాజ్ కి. మిశ్రమం 8 రకాలైనటువంటి ఆయుర్వేద వస్తువులతో తయారు చేసినటువంటి మిశ్రమంతో చేసినటువంటి దాన్ని అష్టబంధన అంటారు. ఇప్పుడు ఆ అష్టబంధన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆశ్రమంలో ఉండి విద్యాభ్యాసం చేసుకుంటూ అక్కడ వృత్తి కోసం ఏదైనా ఆశ్రమంలో పనిచేస్తూ ఉంటే వాళ్ళు ఆహారాన్ని ఇస్తారు. లేదా విద్యాభ్యాసానికి ముందు ఈ యొక్క ఉపనయన మహోత్సవాలు నిర్వహిస్తారు. ఉపనయన మహోత్సవాలు నిర్వర్తించిన తర్వాత ఆ యొక్క విద్యార్థి తనకు వరాగమనము అంటారు. అంటే విద్యాభ్యాసం పూర్తి చేసుకొని తిరిగి వస్తూ ఉంటారు అన్నమాట. అక్కడే పెట్టండి పెట్టండి పక్క పైన అట్లా పైన పెట్టండి. ఏం కాదు, చిన్న పైన పెట్టండి సార్, పని పడైపోతే. ప్రాంతము స్థలము అంతా కూడా శుద్ధి కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేసుకుంటాం. ఆ తర్వాత భాషిక దార శక్తులను తనకు ఏర్పాటు చేసుకున్నారట. అది కూడా బ్రహ్మ ఇచ్చినటువంటి వరం అన్నమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనకు మెదడు ద్వారా మనకు బుద్ధి ఆలోచన అనేది కలుగుతుంది. ఆ యొక్క మనకు ఎన్ని లాభాలు కలుగుతాయి అంటే ఆయన విజ్ఞానాలకు అధిపతి కాబట్టి ఆ యొక్క గ్రహించడానికి తప్పక ఆ యొక్క సిద్ధి బుద్ధిలను హక్కును చేర్చుకొని వివాహం చేసుకున్నాడని శాస్త్ర విదితం. కాబట్టి అలా శాస్త్ర గూడూరు మండలం తిప్పవరపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో విగ్రహ ప్రతిష్ట మహాకుంభాభిషేక పూజలు వైభవంగా ముగిశాయి. బాబావారికి విశేష పూజలు పల్లక సేవ ఘనంగా నిర్వహించారు. గూడూరు మండలం తిప్పవరపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో విగ్రహ ప్రతిష్ట మహాకుంభాభిషేక పూజలు వైభవంగా ముగిశాయి. మొదటి గురువారం సందర్భంగా బాబావారికి హారతి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి, వైసీపీ నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి బాబావారిని దర్శించి పూజలు నిర్వహించారు. భక్తులు బాబావారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
साईनाथ महाराज के 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 ओम श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की మనబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకి తమ భుజాలపై ఉంచుకొని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కీర్తిశేషులు కొత్తలూరు జశ్వంత్ సాయి, జ్ఞాపకార్థమైన తల్లిదండ్రులు సుధాకర్ రావు, సురేఖ దంపతులు, సోదరుడు చేతన్ సాయి వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. पापाने जन्मांतरवतानि च
आयुष्येवेन्द्रिये प्रतिष्ठते साईनाथ कृपकटाक्ष मनोवांछा परसिद्धिरस्तु तदास्तु। పలికి రాయండి. సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గూడూరులో ధర్నా నిర్వహించిన కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్. మత్స్యకారుల గ్రామాలకు R&B రోడ్లను చేపట్టాలి. అసెంబ్లీలో ప్రస్తావించిన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్. గూడూరు పట్టణంలోని బలిజ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పేదలకు అనేక సహాయ కార్యక్రమాలు. గూడూరు పట్టణంలోని శ్రీ అలకనాథ స్వామి దేవస్థానంలో వైభవంగా ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.